నిన్న నుంచి విపరీతంగా ఆ ఫుడ్ ట్రక్ వీడియో వచ్చేసి తెగ వైరల్ అవుతుంది. యాక్చువల్‌గా అసలు ఇన్‌స్టాగ్రామ్‌లో మన వాళ్ళే షేర్ చేసేసుకుంటున్నారు. అట్ ద సేమ్ టైమ్ ఇక ఆబ్వియస్లీ యూఎస్‌లో లోకల్‌లో వాళ్ళు సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటారు. అసలు ఆల్రెడీ విపరీతంగా సర్క్యులేట్ అయిపోయింది అది. నాకే దగ్గర దగ్గర ఒక 7, 8 మంది పంపించారనమాట. యాక్చువల్‌గా నిన్న ఈవినింగ్ నేను ఆల్రెడీ చూసాను అది. చూసిన తర్వాత సరే రేపు పొద్దున రేపు వీడియో ఏదైనా చేద్దాంలే అనుకునే లోపు ఈలోపే చాలామంది టక 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 పంపించేశారు. అంటే దాన్ని బట్టి ఏంటంటే ఇది సోషల్ మీడియాలో విపరీతంగా సర్క్యులేట్ అయిపోయిందనమాట. నేను ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలో చెప్పాను నేను. సైడ్ ఇన్‌కమ్‌లు ఏమన్నా ఉంటే మీరు మానేసుకోండి. ఇట్లా ఆల్రెడీ అందరు యూట్యూబర్సు ఎళ్ళిపోయి వాళ్ళకి వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ తోటి చేస్తున్నారు అని. మీకు క్లారిటీగా ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మన వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. ఎందుకంటే కడుపు కాలినోడు ఖచ్చితంగా ఇస్తాడనమాట. జెన్యూన్‌గా పని చేస్తా, పాపం ఒకే జాబ్ మీద ఉంటా, వాడికి వాళ్ళ ఆఫీస్‌లో ఏదైనా ఇష్యూస్ వచ్చి, లేకపోతే పక్కోడు బాగా డబుల్ సంపాదించేసుకున్నాడు. ఒకడికి ఒక జాబ్ దొరకడమే కష్టంగా ఉన్న టైంలో ఇంకొకటి 4 జాబులు చేసుకుంటా, బిజినెస్‌లు చేసుకుంటా బాగా సంపాదిస్తుంటే ఆబ్వియస్లీ కడుపు అనేది ఖచ్చితంగా కాలుతదండి. ఏ ఉద్యమం అయినా ఎందుకొస్తది చెప్పండి? మన తెలంగాణ ఉద్యమం ఎందుకొచ్చింది? మన జాబులు వేరేవాడు తీసుకున్న అన్న చోటే కదా మొదలైంది. ఆ తర్వాతే కదా చిలికి చిలికి గాలివాన ఏటేటో వెళ్ళింది. అయితే ఈ పర్టిక్యులర్ ఇంపార్టెంట్ వీడియో నేనేం చేద్దాం అనుకున్నా అంటే ఆ ఇన్సిడెంట్ ఈజ్ నాట్ ది మ్యాటర్. బట్ ఆ ఇన్సిడెంట్‌లో ఏం జరిగింది? అసలు దాని వలన నెక్స్ట్ ఫర్దర్ ఎవరికైనా H1B వాళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్ వస్తదా అనేది అసలు హెల్ప్ అంటే ఏంటి? ఇప్పుడు దాంట్లో కామెంట్స్ చూస్తే కింద నేను ఇన్‌స్టాలో కొన్ని కామెంట్స్ చూసా. వేరే వాళ్ళు పోస్ట్ చేసిన దానికి, తర్వాత యూట్యూబ్‌లో కొన్ని కామెంట్స్ చూసా. మన వాళ్ళేంటంటే ఇంక ఆమె పిచ్చిది, ఆమెకి పని లేదు, అసలు ఆమెకి ప్రైవేట్ దాంట్లోకి వచ్చే రైట్ లేదు, అది లేదు, ఇది అని. ఎట్ ద సేమ్ టైం కొంతమంది అంటే ఇట్లా 50-50 అనమాట. ఒక నెగెటివ్ ఆర్గ్యుమెంట్ జరుగుతుంది, ఒక పాజిటివ్ ఆర్గ్యుమెంట్ జరుగుతుంది. సో అయితే హెల్ప్ చేస్తున్నా అంటున్నాడు ఆయన. ఆ పర్టిక్యులర్ వీడియోలో ఆయన ఐఎమ్ హెల్పింగ్ మై వైఫ్ అంటే ఎక్కడుంది మీ వైఫ్ అంటే ఇంట్లో ఉంది. ఆమె తీసుకొచ్చింది ఏంటి? నీ కంపెనీ నీ పేరు మీద ఉంది, నువ్వు H1B వీసా చేసుకుంటా. H1B వీసాలో మనం సెకండ్ జాబ్ చేయాలంటేనే కాంకరెంట్ H1B ఉండాల్సింది. అసలు కంపెనీ నీ పేరు మీద ఎలా ఉంది అని ఆమె అడుగుతుంది. మనం ఆ వీడియో అంతా చూడొద్దు, కానీ స్టార్టింగ్లో ఒక చిన్న క్విక్ 2 minutes ఇంట్రడక్షన్ చూపిస్తాను నేను. చూసిన తర్వాత దీంట్లో చాలా వాల్యుబుల్ పాయింట్స్ ఉన్నాయండి. అవన్నీ మనం డిస్కస్ చేద్దాం. వెరీ 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 ఇంపార్టెంట్ H1B వాళ్ళందరికీ. మీరైతే లాస్ట్ వరకు చూడండి. ఒక్కసారి క్విక్గా ఫస్ట్ ఇంట్రడక్షన్ చూద్దాం మనం. Why did you post yourself as a business owner on the permit? Read it. So we got a tip in our email inbox about a man here on an H-1B visa, supposed to be working some IT tech job, who is actually running a food truck company under his wife's name. Our tip said that this is like the basic H-1B, H-4 visa scam. The H-1B worker comes in, he brings his H-4 dependent, his wife. These dependents who are here on H-4 visas are getting employment authorization. So the wife typically is getting authorization to work, opening up a bunch of businesses, and then the husband secretly runs them, even though it is illegal. It is against the rules. H-1B visa workers are not allowed to work anywhere other than the place that is sponsoring them. Ask, how do you know he's here on an H-1B visa? Well, because he admitted it in a legal case, in a legal deposition. We requested deposition paperwork from a legal case. We have him on the record admitting to being here on an H-1B visa. So this also have people in the area who have scoped this place out. They have recorded him day in and day out, constantly working here around the clock, which again, you're not supposed to do if you're here on an H-1B visa for a completely different company. He also, interestingly enough, is online on Instagram claiming that he's the master chef and making videos of himself. రైట్, సింపుల్ యాజ్ దట్. మనకు అంతకన్నా ఎక్కువ అవసరం లేదు. యాక్చువల్గా ఈ పర్టికులర్ వీడియో అతని గురించి వదిలేసేయండి. మనం అతని గురించి టాపిక్ కాదు. ఇప్పుడు ఆమెకి టిప్ ఇచ్చారు. ఎవరిచ్చారు? ఖచ్చితంగా ఎవరో మన వాళ్ళే 100% అయి ఉంటారు, లేదా బయట వాళ్ళు కూడా అయి ఉంటారు, లేదా ఆ H1B డీటెయిల్స్ తెలుసుకుంటే ఆ కంపెనీ వాళ్ళు ఈ కంపెనీ వాళ్ళు ఇచ్చి ఉంటారు. సో క్లియర్గా మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, మీరు గనక H1B మీద ఉండి వేరే కంపెనీ కానీ వేరే బిజినెస్లో కానీ అదర్ దాన్ సెకండ్ ఇన్కమ్లో ఉంటే గనక డెఫినెట్గా ఇంకా ముందు అయితే ఖచ్చితంగా ప్రాబ్లమ్స్ వస్తే ఒక్కటైతే గుర్తుపెట్టుకొని, మీ వలన వేరే వాళ్ళకు కూడా ఇబ్బందులు వస్తాయి. ఇదైతే దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. ఆల్రెడీ హేట్ అనేది విపరీతంగా పెరిగిపోతుంది. ఇవాళ ఒక ఆయన పోస్ట్ చేశారు ఇన్స్టాగ్రామ్లో,
ఈ వీడియో ఇంకా కొంచెం సర్క్యులేట్ చేయడం ఆపండి. ఆల్రెడీ మనం మీద హేట్ బాగా పెరుగుతుంది. దీనివల్ల ఇంకా పెరిగేటువంటి ఛాన్స్ ఉందని జెన్యూన్గా ఆయన కన్సర్న్ కరెక్టే. ఓకే, హేట్ పెరిగే ఛాన్స్ ఉంది. కానీ సోషల్ మీడియాని ఎవరు ఆపుతారు? ఎంతవరకు ఆపుతారు? ఎవ్వరు ఆపలేరు. ఒక్కసారి అది పోస్ట్ అయింది అంటే ఖతం. ఇంకా చూశారు కదా మొన్న ఆయన ఏది మన దాని దగ్గర డ్యాన్స్ వేసింది, వార్ మెమోరియల్ దగ్గర డ్యాన్స్ వేసింది. వితిన్ 2-3 డేస్లో మొత్తం అసలు ఇట్లా అసలు ప్రపంచం అంతా వెళ్ళిపోయింది. తర్వాత తెలిసింది ఏంటి అంటే అసలు ఆయన్ని డిపోర్ట్ చేస్తా అన్నది దీనికి డ్యాన్స్ వేసినందుకు కాదు, సైడ్ బిజినెస్ చేస్తున్నందుకు. H1B మీద ఉండి సైడ్ బిజినెస్ చేస్తున్నందుకు అనమాట. సో ఇప్పుడు ఇక్కడ ఇందులో పాయింట్స్, మనం ఇంపార్టెంట్ పాయింట్స్ కొన్ని తీసుకుందాం. ఫస్ట్ థింగ్, ఎందుకు పోస్ట్ చేస్తారు, ఎందుకు కడుపు కాలుతుంది అంటే ఇప్పుడు H1B మీద ఇండియా నుంచి అమెరికా రావాలనుకున్న వాళ్ళకి పాపం రావటం కుదరట్లేదు. ఓకే, దీనికి అంతటికీ కారణం ఎవరండి అంటే ఆల్రెడీ వచ్చి H1B మీద ఉండి మంచిగా ప్రాపర్గా జాబ్ చేసుకోకుండా H1Bని ఫ్రాడ్ చేసి మొత్తానికి అసలు H1B అంటేనే ఒక పెద్ద ఫ్రాడ్ వీసా అనేలాగా ఇప్పుడు చిత్రీకరించబడింది. అవునా కదా? ఎంతమంది అండి వీడియోలు తీసుకొని బయటకు వస్తున్నారు. ఎందుకంటే వచ్చి ప్రాపర్గా H1B మీద జాబ్ చేసుకున్నామా, మనం ఉన్నామా వెళ్ళామా కాకుండా సైడ్ బిజినెస్లు, సైడ్ ఇన్కమ్లు, క్యాబులు నడుపుకోవటాలు, లేకపోతే ఇంకొకటి, లేకపోతే అక్కడ వాళ్ళ రిక్రూట్మెంట్ చేసుకోవటాలు, డబల్ జాబులు చేయటాలు, త్రిబుల్ జాబులు చేయటాలు, అన్ని రకాల ఫ్రాడ్లు చేశారని చెప్పేసి సోషల్ మీడియాలో విపరీతంగా సర్క్యులేట్ అవుతుంది. ఓకే, ఇక అదొకటి. దానివల్ల ఏంటంటే కడుపు ఖచ్చితంగా కాలుతుంది. ఎందుకు కాలుతుంది? జాబ్ చేద్దాం, జెన్యున్గా టాలెంట్ ఉన్న వాళ్ళు కొన్ని వేల మంది ఉన్నారండి. ఇట్లాంటి మిస్యూజ్ వల్ల ఏమవుతుంది, ఆ పాపం టాలెంటెడ్ పీపుల్ ఎవరైతే ఫ్యూచర్లో అమెరికా వచ్చి సెటిల్ అవ్వాలనుకున్నారో, వచ్చి జాబ్ చేయాలనుకున్నారో, వాళ్ళ డ్రీమ్స్ అన్నీ షాటర్ అయిపోయినట్టే కదా. అంటే ఇది ఖచ్చితంగా ఒకళ్ళు చేసినటువంటి మిస్టేక్కి ఇంకొకళ్ళు బలయ్యారనమాట. అది నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేసి హెల్ప్ అంటే ఏంటండి, జనరల్గా గుడికి వెళ్తాం, ఏదైనా చారిటీ చేస్తాం, హెల్ప్ కిందకు వస్తుంది. చారిటీ కూడా హెల్పే. అంటే మనం సహాయం చేస్తున్నాం. ఎవరికి సహాయం చేస్తున్నాం? మన టెంపుల్లో మనం ఏదైనా వర్క్ చేస్తున్నాం. లేదు, సమ్ అదర్ రిలీజియస్ ప్లేసెస్ ఉన్నారు, వాళ్ళ రిలీజియస్ ప్లేసెస్, ఒక ముస్లిం మసీద్కి వెళ్ళి అక్కడ ఏదైనా హెల్ప్ కావాలంటే చేస్తారు. క్రిస్టియన్ అక్కడ చర్చ్కి వెళ్ళి అక్కడ ఏమైనా హెల్ప్ కావాలంటే చేస్తారు. వాలంటరీ సర్వీస్. హెల్ప్ ఈజ్ కాల్డ్ వాలంటరీ సర్వీస్ వేర్ యు ఆర్ నాట్ ఎక్స్పెక్టింగ్ ఆర్ మేకింగ్ మనీ, విచ్ ఈస్ కాల్డ్ హెల్ప్. ఓకే, అది సింపుల్గా. ఇప్పుడు పెళ్ళికి వెళ్తాం, ఫర్ ఎగ్జాంపుల్, కుర్చీలు వేస్తాము, భోజనాలు వడ్డిస్తాము, అవన్నీ చేస్తాము. ఎందుకు అంటే మనోడికి మనం హెల్ప్ చేస్తున్నాం. మనోడు ఎవరో పెళ్లి చేసుకున్నారు, అమ్మాయి అబ్బాయి సంథింగ్, మానవతా సాయం అనేది చేస్తాం అనమాట. దట్ కమ్స్ అండర్ హెల్ప్. ఇక్కడ ఎలా హెల్ప్ అవుతుంది? ఆమె తెలివి తక్కువగా వీడియో చేయలేదు. చాలామంది ఆమె పిచ్చిది, ఆమె ఇది అన్నారు కదా. మొత్తం సీసీటీవీ ఫుటేజ్లో ఆమె సేకరించింది. చుట్టుపక్కల ఉన్నటువంటి అందరి దగ్గరికి వెళ్ళి అతను ఏం చేస్తున్నాడు, అతని మూమెంట్స్, ఎంత ప్రాపర్గా వీడియో చేసింది ఒకటి చూడండి మీరు. ఆమె టాలెంటెడ్, చాలా టాలెంటెడ్. ఎందుకు అంటే ఒక మనిషిని క్వశ్చన్ చేసేటప్పుడు వాళ్ళ దగ్గర ప్రాపర్ ఆధారాలు లేకుండా క్వశ్చన్ చేయరు కదా. అందుకనే ఆమె బిజినెస్ ఓనర్ నువ్వు అని చెప్పేసి ఆమె లెటర్ చూపించింది. వీడియో అందరు చూసేసారులే, నీకు పెద్ద కొత్తగా ఏం లేదు దాంట్లో. కానీ అంత పర్ఫెక్ట్గా. ఇంకొకటి ఏంటి తెలుసా, హెల్ప్ అంటే ఏంటి, జనరల్గా మనం ఏమన్నా వచ్చి కూర్చొని జస్ట్ ఊరికే అక్కడ ఏది మన షట్టర్ బంద్ చేయడానికో లేకపోతే ఇంకో దానికో కాదు, టిల్ మీద ఉండి ఆర్డర్స్ తీసుకోవడం హెల్ప్ ఎలా అవుతుంది? వర్కింగ్ అవుతుంది. దెర్ ఈజ్ నో వే. క్లీన్ చేయడం హెల్ప్ ఎలా అవుతుంది? వర్కింగ్ అవుతుంది. హెల్ప్ అంటే ఏంటి, జస్ట్ ఏదైనా లాస్ట్లో కావాలంటే షట్టర్ బంద్ చేయడానికి హెల్ప్. ఫస్ట్ ఆఫ్ ఆల్ బిజినెస్ ఓనర్ ఎవరు? వైఫ్. అసలు ఆ బిజినెస్ ఓనరే లేదు అక్కడ, ఆమె లేకుండా ఇతను రన్ చేస్తున్నాడు అని. ఇలాంటిది 1-2 కాదు, ఇలాంటివి చాలా ఉన్నాయి. H1B వాళ్ళు సైడ్ జాబులు చేయడం అనేది చాలా ఉన్నాయి అన్నమాట. ఈ పర్టిక్యులర్ దాంట్లో మనం మెయిన్ తీసుకోవాల్సింది ఏంటంటే జస్ట్ ఇగ్నోరెన్స్. అంటే అక్కడ తప్పని తెలిసినా కానీ వీసా వయలేషన్ చేస్తున్నారు అనమాట. ఈ వీసా వయలేషన్స్ వల్ల ఏమవుతుంది అంటే నెక్స్ట్ ఇప్పుడు ఓపీటీ నుంచి H1B వచ్చే వాళ్ళకి, స్టెమ్ ఓపీటీ నుంచి H1B వచ్చే వాళ్ళకి ఏ చిన్న పార్ట్ టైం జాబో పాపం వాడు ఇప్పుడు ఉంటుంది కదండి. ఇండియా నుంచి మిడిల్ క్లాస్, లోయర్ మిడిల్ క్లాస్లో ఎంతో మంది వస్తున్నారు కదా. ఏదో పాపం ఫీజు కట్టడానికో దానికో డబ్బులు సరిపోక ఎక్కడో పార్ట్ టైం జాబ్ చేసుకుంటాడు. అలాంటి వాళ్ళ మీద పడుతుంది ఈ ఇంపాక్ట్. అంటే కష్టపడతా ఎంతో కొంత జెన్యున్గా మళ్ళీ మనం జాబ్ తెచ్చుకుందాము, మంచి H1B అప్లై చేసుకుందాం అనేవాడికి వాడికి డీప్ వెట్టింగ్ జరుగుతుంది. ఎందుకు అంటే ఇగో ఇలాంటి వాటి వలన. సో మెయిన్ ఏంటంటే ఇప్పుడు ఆమె డేటా తీసుకెళ్ళి USCISకి ఇస్తా అంటుంది. ఇప్పుడు USCIS వాళ్ళు ఏంటంటే ఇప్పుడు దాని గురించి డెఫినెట్గా ఇప్పుడు ఈయన సంగతి పక్కన పెడేసేయండి, మనకి ఈ వీడియో కాదు ప్రియారిటీ. కానీ ఏంటంటే
నెక్స్ట్ ఫర్దర్గా ఎవరు H1 అప్లై చేసుకున్నా ఎక్స్టెన్షన్లోకి వెళ్ళినా డీప్గా వెళ్ళడము చెక్ చేయడము అనవసరంగా లేనిపోయింది అంటే మన వాళ్ళకి ట్రబుల్ అనేది ఖచ్చితంగా క్రియేట్ అవుతుంది. హేట్ పెరుగుతుంది. హేట్ ఎందుకు పెరుగుతుంది అంటే ఇలాంటి వాటి వల్లనే. మొన్న ఒక 3-4 డేస్ నుంచి విపరీతంగా సర్క్యులేట్ అవుతుంది. కాస్ట్కోలో హేట్ బాగా పెరుగుతుంది అని చెప్పేసి చాలా ఈవెన్ ఇంగ్లీష్ న్యూస్ ఛానల్ మొదలుపెట్టి హిందీ న్యూస్ ఛానల్ నుంచి తెలుగు న్యూస్ ఛానల్ దాకా వచ్చేసింది. ఇప్పుడు అది ఏంటి అంటే కాస్ట్కోలో బాగా ఇండియన్స్ పట్ల హేట్ పెరుగుతుంది. మనం ఎక్కువ అక్కడ సామాన్లు కొంటాము, రిటర్న్ ఇవ్వటం అండి మెయిన్. అసలు ఏంటంటే మన వాళ్ళు ఎంత మిస్యూజ్ చేస్తారంటే కాస్ట్కోలో రూల్స్ ఉంటాయి కదా, మీరు 6 నెలల లోపు రిటర్న్ ఇవ్వచ్చు అని. తీసుకుపోతారు, సగం వాడుకుంటారు, రిటర్న్ ఇస్తారు, సగం తింటారు, రిటర్న్ ఇస్తారు. అంటే ఆ వే ఆఫ్ రిటర్న్ అనేది కూడా వాళ్ళు ఎందుకు పెట్టారు అంటే జెన్యున్గా ప్రోడక్ట్ కనుక బాగలేకపోయినా లేకపోతే దాంట్లో ఏమైనా క్వాలిటీ బాగలేకపోయినా మీరు నాట్ సాటిస్ఫై అయినా మన వాళ్ళు అంటే సగం తిని రిటర్న్ ఇవ్వటం నిజంగా అసలు అది ఎంత ఘోరం అంటే తిన్న సగం ఫుడ్ తినేసాక అమ్మాయి జాలే అని రిటర్న్ ఇవ్వడం అనేది అసలు 100%. అందుకే మనం అంటే చాలా హేట్రెడ్ అనేది పెరిగిపోతుంది అనమాట. దట్స్ ఎగ్జాక్ట్లీ ద సేమ్. అమెరికాలో ఇప్పుడు అంత క్లారిటీగా సీసీటీవీలలో అన్ని వీడియోలు చూపిస్తూ వర్క్ చేస్తూ కనపడ్డారండి. వర్క్ చేస్తూ కనపడినప్పుడు టిల్లులో ఆర్డర్ తీసుకోవడం నోవే. వర్క్ అది హెల్ప్ కిందకి రాదు. గిచ్చిలు ఏమైనా సర్ది పెట్టడం హెల్ప్, స్టిల్ అది కూడా వర్క్ కిందకి వస్తుంది. ఎందుకు అంటే ఒక బిజినెస్కి గనక మనము ఏం చేసినా సరే దట్ కమ్స్ అండర్ వర్క్. ఇన్ అబ్రాడ్లో ఏది చేసినా వర్కే. ఓకే, చారిటబుల్ ఆర్గనైజేషన్స్లో చేస్తే మాత్రమే హెల్ప్. అదర్ దాన్ దట్ బిజినెస్ రిలేటెడ్ యాక్టివిటీలో ఏ పని చేసినా అయ్యో నేను సాయం చేస్తున్నా, నో వే, యు ఆర్ నాట్ సపోజ్ టు డూ. దాంట్లో 190 వయలేషన్స్ ఉన్నాయి. ఎవరైనా ఆ పర్టికులర్ ఇన్సిడెంట్కి కనుక సపోర్ట్ చేసేవాళ్ళు ఈ వయలేషన్స్ కూడా చూడాలి. అట్ ద సేమ్ టైం ఇప్పుడు ఆమెకి రైట్ ఉందా, ఆమెకి లేదా కాదా అంటే ఆ రూల్స్ అనమాట. అంటే మనం తప్పు చేసి దాన్ని కవర్ చేసుకోవడానికి ఎన్ని రూల్స్ అయినా మనం మాట్లాడచ్చు. జెన్యున్గా H1B మీద ఒక్క జాబ్ చేసుకునే వాళ్ళు, వైఫ్ జాబ్ లేని వాళ్ళకి కాలుతుంది, ఖచ్చితంగా కాలుతుంది. ఎందుకు అంటే H1B మీద జాబ్ చేసుకుంటా, EAD మీద బిజినెస్ చేసుకుంటా, సాయంత్రం పూట బిజినెస్ రన్ చేసుకుంటా, అసలు మొత్తం మీరే సంపాదిస్తే మరి మా పరిస్థితి ఏంది? ఇదంతా పక్కన పెడదాం. లోకల్ వాళ్ళు ఉన్నారు, అమెరికా వాడు, అడిగి జాబ్ రావట్లేదండి పాపం. సిటిజన్ అయ్యుండి అందులో మన తెలుగు వాళ్ళు ఉన్నారు, హిందీ వాళ్ళు ఉన్నారు, ఇంగ్లీష్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఎప్పుడో వచ్చి సెటిల్ అయిపోయినటువంటి ఫ్యామిలీ వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి జాబ్ రావట్లేదు. ఎందుకు రావట్లేదంటే ఈ H1B వీసా మళ్ళీ తక్కువ శాలరీ కాబట్టి రిక్రూట్ చేసుకుంటారు. మనోళ్ళని రిక్రూట్ చేసుకుంటున్నారు. మరి వాళ్ళకి కాలదా? వాళ్ళు కూడా ఫీల్ అవుతారు కదా, హర్ట్ అవుతారు కదా. ఏదైనా సరే, ఏ వీసా అయినా సరే, ఎలాగైనా సరే జెన్యూన్గా పర్ఫెక్ట్గా మనము లీగల్గా రూల్ ఫాలో అవుతా ఉన్నంతకాలం ఎవరికి కోపం రాదండి. ఇన్ని సంవత్సరాల నుంచి వచ్చిందా? జాబ్ చేసుకునే వాళ్ళు ఒక జాబ్ చేసుకుంటే ప్రశాంతంగా ఉంటే ఎక్కడ ఏ ప్రాబ్లం ఉండదు. కానీ డబల్ వర్కులు చేయడం వల్ల మొత్తం మనమే చేసేయాలి. ఇప్పుడు ఇక్కడ బిజినెస్ ఈయనే చేసేయాలి, జాబ్ ఈయనే చేయాలి, అటు వైఫ్ పేరు మీద 2-3 బిజినెస్లు, ఈ మొత్తం మీరే చేస్తే మరి అమెరికాలో పుట్టి అమెరికాలో పెరిగినాడు వాడేం చేయాలి? మరి వాడు ఒక్క ఉద్యోగం కూడా రాదు కదా. మళ్ళీ దీంట్లో స్టూడెంట్స్ని హైర్ చేసుకుంటారు. మళ్ళీ ఇట్లాంటి దాంట్లో మళ్ళీ మనకు తెలిసిన స్టూడెంట్లే పని చేస్తూ ఉంటారు, క్యాష్ ఇన్ హ్యాండ్ జాబులకు పని చేస్తూ ఉంటారు. అది మొన్న ఒకటి ఆమె అది కూడా పెట్టింది కదా, ఇంకెవరో పెట్టరు కదా, మేము క్యాష్ ఇస్తాం అందరు స్టూడెంట్లకి అని చెప్పేసి. అంటే ఇట్లా మన భాగవతం మనమే రోడ్డు మీద వేసుకుంటున్నాం అనమాట. ఓకే ఫ్రెండ్స్, అది ఈ వీడియోలో చెప్దాం అనుకుంది. వీడియో మీకు నచ్చినట్టుంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ, బాయ్, హ్యావ్ అ గుడ్ డే.